గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సార్, మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ సార్ గారికి నమస్కరిస్తూ, నా పేరు సందీప్ కుమార్ సార్. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క అసోసియేషన్ ఏపీఎంసీ యొక్క రాష్ట్ర సెక్రటరీని. సార్, ఈ యొక్క వీడియో ఉద్దేశము, మేము ఏదైతే అపాయింట్మెంట్ తీసుకొని మీ వరకు వచ్చి మా ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు చెప్పుకోవాలనేసి మేము పలు రకాలుగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఒక ఇది కలగలేదు. కానీ దగ్గర ఒక 25 నుంచి 30 సార్లు మీకు పలు రకాల స్టేజ్లలో పలు రకాల జిల్లాల్లో మా సమస్యలు తెలియపరిచే ప్రయత్నం అయితే మేము చేసినాం సార్. ఈ రోజున మాకు మేము 6 ఏళ్ళు అయితే వచ్చింది, 6 ఏళ్ళు అయితే మేము కంప్లీట్ చేసినాం మా క్యాడర్ని ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థలో. 7వ ఏడు మేము ముందుకు పోతూ ఉన్నాము పని చేసుకుంటా. ఈ క్రమంలో మాకు ఆర్థికంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగినటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలను మేము గత 4 ఏళ్ళుగా అథారిటీతో మాట్లాడుతూ ఉన్నాము, మినిస్ట్రీతో మాట్లాడుతూ ఉన్నాము. కానీ ఎక్కడ కూడా మాకు న్యాయం జరగకపోగా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు ఆ బాధలు చెప్పుకోవడానికి అధికారులు ఏదైతే అది కూడా మాకు మూసుకుపోయింది. కాబట్టి ఈరోజున మేము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రకంగా విధులను బహిష్కరించి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ముఖ్యంగా మీకు ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, నేనైతే మీకు నిజమైన ఇన్ఫర్మేషన్ ఇస్తామని మీకు వీడియో చేస్తూ ఉన్నాను సార్. మొదటగా సార్, 2019 మార్చిన ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ క్యాడర్ ఏదైతే స్టార్ట్ అయిందో, అది మన ప్రధానమంత్రి గారు మోడీ సార్ గారు ఒక విజన్. దేశంలో 150,000 హెల్త్ వెల్నెస్ సెంటర్లు స్టార్ట్ చేయాలా, సబ్ సెంటర్లను మార్చేసి సబ్ హెల్త్ సెంటర్స్గా మార్చాలా సార్. ఇదే మీరు వినాలి. పిహెచ్సి ఉంటుంది సార్, హెల్త్ ఉంటుంది. ఈ రోజున ఎస్సీ సబ్ సెంటర్లో పెట్టారు సార్, సబ్ హెల్త్ సెంటర్. ఎందుకు పెట్టారు సార్ అంటే, మనకు 105 రకాల మందులు అక్కడే దొరుకుతాయి, డయాగ్నోస్టిక్ కిట్స్ అక్కడే దొరుకుతాయి, ఓపీడీ దొరుకుతుంది ఆ 105 రకాల మందులతో. సో మనం పిహెచ్సి లెవెల్లో ఏ రకంగా అయితే ఎటువంటి సేవలు అందిస్తున్నామో అదే సేవలు దగ్గరగా మనం కూడా ఈ సబ్ హెల్త్ సెంటర్స్ లేదా హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో అందిస్తాం సార్. సో అలానే ఏదైతే డాక్టర్స్ ఉండాలో ఆ ప్లేస్లో ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ఒక లెక్క ప్రకారము అక్కడ వాళ్ళని ఇంజెక్ట్ చేయలేని పరిస్థితి, ఆ నెంబర్ లేదు. కాబట్టి ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అంటే బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న వాళ్ళను పిల్లలను ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు ప్రాపర్గా కమ్యూనిటీ హెల్త్ సంబంధంగా సపరేట్గా 6 నెలల కోర్సు, లిటరల్గా 4 ఏళ్ళ చదువునంతను అక్కడ మళ్ళీ ఒకసారి చదివిపిస్తారు, మాకు అర్థం చేపిస్తారు, ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఓపీడీ చూడాలి అన్నట్లు మాకు ట్రైనింగ్ ఇచ్చి అంత అయిపోయిన తర్వాత, అందులో పాస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చాక సబ్ సెంటర్లో పెట్టి ఆ సబ్ సెంటర్ను సబ్ హెల్త్ సెంటర్గా మార్చడం జరిగింది. సో లిటరల్గా 10,032 మంది మేము రాష్ట్రంలో ఈ యొక్క పనులు 12 రకాల కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నీ ఇస్తూ ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకు ఆరోగ్య సేవలను అన్ని రకాలుగా మా యొక్క ఏఎన్ఎం గారితో, మా టీంలో ఉన్నటువంటి ఆశా గారితో, ఎంపీహెచ్ఎంఎల్ గారితో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ, మా హెడ్ అయినటువంటి మెడికల్ ఆఫీసర్ గారితో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ మేము గత 6 ఏళ్ళుగా నడిపిస్తూ ఉన్న క్రమము. సో మేము వచ్చిన తర్వాత సార్, ఈరోజు బీపీలు మీరేమో చూస్తూ ఉంటారు, ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజున బీపీలు, షుగర్లు మేము ఓపీడీలో చూస్తూ ఉన్నాము. ఎన్సిడిసిటీ సంబంధంగా సర్వే మేము మాకున్న స్క్రీనింగ్ ఉన్నటువంటి టార్గెట్స్ ప్రకారం మేము బయటికి వెళ్ళి ప్రజల దగ్గర చూస్తూ ఉన్నాము. తర్వాత ఈ రోజున చాలా రకాల సర్వేస్ వస్తూ ఉన్నాయి. చాలా గత గవర్నమెంట్లో కూడా సర్వేలు జరిగినాయి. ఆ సర్వేలో కూడా మేము ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేశాము, స్క్రీనింగ్లు చేశాము, కనుక్కున్నాము, బీపీలు, షుగర్లు కనుక్కున్నాము, మా మెడికల్ ఆఫీసర్ గారికి ఇంటిమేట్ చేశాము, ట్రీట్మెంట్ తీసుకున్నాం, వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత నెల వాళ్ళ ఫాలోఅప్ కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజున ఫ్యామిలీ హెల్త్ ప్రోగ్రామ్ కూడా మనకి ఏదైతే జరుగుతూ ఉందో, నెలకు 2 సార్లు 3 సార్లు మన డాక్టర్స్ గారు వస్తారు ఆ ప్రజల దగ్గరికి. ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తమ భుజాల మీద చేసుకొని తమ టీంను నడిపించుకుంటూ వాళ్ళ పరిధిలో సక్సెస్ఫుల్గా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆ ఒక ఫ్యామిలీ హెల్త్ ప్రోగ్రాంలో దగ్గర బీపీలు, షుగర్లు చూసేదన్నీ మేమే. వాళ్ళందరూ మెడిసిన్ అందించే క్రమంలో వాళ్ళు కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటున్నారు లేదని ఫాలోఅప్ చేసుకునే క్రమం మాదే. దాంట్లో ఆన్లైన్లో కూడా మేమే ఎంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ మేము చేసుకుంటూ పోతూ ఉంటాం.
అలానే ఇదే గ్రామీణంలో ఈరోజు నా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఏదైతే అంగన్వాడీకి పోతూ ఉంటాం ప్రతి సోమవారము, ప్రతి గురువారం పోతూ ఉంటాము. వాళ్ళ హైట్ వెయిట్ చూస్తూ ఉంటాము, వాళ్ళ సర్కంఫరెన్సెస్ చూస్తాము, ఎదుగుదల ఉందా లేదా చూస్తాము, వాళ్ళ మేమ చూస్తాము. ఒకవేళ కనుక్కుంటే వాళ్ళకి మా మెడికల్ ఆఫీసర్ గారు ఇన్ఫామ్ చేస్తాము. ఏ రకమైన ఫుడ్ తినాలా, ఏ రకంగా వాళ్ళు ఎదగాలి, ఎంత ఫుడ్ తినాలో కూడా మేము వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళ తల్లిదండ్రులకు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళకి హెచ్పీలు చూస్తూ ఉన్నాము, రక్తం పెరుగుతుందా లేదా చూస్తూ ఉన్నాము, వాళ్ళకు ఐరన్ సిరప్ తీసుకుంటున్నారా లేదా, కరెక్ట్ తీసుకుంటున్నారా లేదా, సో అక్కడ కరెక్ట్గా ఇస్తూ ఉన్నారా లేదా, వాళ్ళకు ఏమైనా అపనమ్మకాలు ఉన్నాయా, అవన్నీ చూసి మాట్లాడి వాళ్ళందరికీ పిల్లలకి సరైనటువంటి మందులు అందేలాగా చూస్తూ ఉన్నాము. వాళ్ళ ఎదుగుదలను కూడా మేము చూస్తూ ఉన్నాము. అలాగే మనము స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి గురువారం జరుగుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధంగా. అందులో మనము ఆర్కేఎస్కే కూడా ప్రోగ్రామ్ 2 చూస్తూ ఉన్నాము. పెద్ద పిల్లలకు ఏ రకంగా ఉండాలి, వాళ్ళు ఎలా ఈ సమాజంలో ఇది చేసుకోవాలి, అదే ఆడపిల్లలు అయితే ఏ రకంగా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి హెచ్పి ఎందుకు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు ఏ రకంగా ఒక హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒక ఎడ్యుకేషన్ కూడా మేము ఆడపిల్లలకు కానీ మగ పిల్లలు కానీ ఇస్తూ ఉన్నాము. అదే రీతిగా వాళ్ళందరికీ అనీమియా ఉందా లేదా చూస్తూ ఉన్నాము. 4 రకాల 4D కండిషన్స్ అనేవి ఉంటాయా, డిఫార్మిటీస్ ఏమైనా ఉంటాయా, వాళ్ళకు డిసీజెస్ ఏమైనా వచ్చినాయా, ఇవన్నీ మేము చెక్ చేసుకుంటా, మా మెడికల్ ఆఫీసర్ గారితో కోఆర్డినేట్ అవుతా, మా టీంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోజున అవన్నీ కనిపెడుతూ సరైన హాస్పిటల్కి మా మెడికల్ ఆఫీసర్ ద్వారా మేము రెఫర్ చేస్తూ ఉన్నాము. సో మెడిసిన్ ఏ ఒక్క మందు ఏ ఏజ్ గ్రూప్స్కి ఎంత టాబ్లెట్ ఇవ్వాలి ఏందనేది కూడా మేము ఈ రోజున జాగ్రత్తగా వచ్చిన తర్వాత వేస్తూ ఉన్నాము. ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాము. పిల్లలకు ఎదుగుదలలో మేము తోడ్పడుతూ ఉన్నాము. వాళ్ళ డిసీజ్ కండిషన్ తొందరగా కనుక్కుంటూ ఉన్నాము. సో ఈ రకంగా పిల్లలు అయిపోయారు, తర్వాత స్కూల్ పిల్లలు అయిపోయారు, పెద్ద పిల్లలు కూడా అయిపోయారు. పెద్ద పిల్లలకి సపరేట్గా నెల మేము ఒక మీటింగ్ కూడా పెడతా ఉంటాము. మీటింగ్ పెట్టి వాళ్ళు ఏ రకంగా ఈ సమాజంలో వాళ్ళకి కలిగినటువంటి చేంజెస్ ఏదైతే ఉంటాయో, వాళ్ళ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో, ఏ రకంగా నీట్గా ఉండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, అవన్నీ మేము చేస్తా పెద్ద పిల్లలు కూడా ఫ్యూచర్ గైడ్ చేస్తూ ఉన్నాము. హెల్త్ సైడ్ నుంచి తర్వాత హెల్త్ బాగుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది కూడా మేము చెప్తా ఉన్నాము. అదే రకంగా ఈ అంగన్వాడీకి సంబంధించిన నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్ సంబంధించిన నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మా టీం సహాయంతో మా మెడికల్ ఆఫీసర్ కోఆర్డినేషన్ చేసుకుంటాం. అదేవిధంగా ఇంకొంచెం పెద్దగా వస్తే 30 years నుంచి పైన ఉన్న వాళ్ళందరికీ మేము ఈరోజు బీపీ షుగర్లు చూస్తూ ఉన్నాము. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు చూస్తూ ఉన్నాము. వారి బాలినప్పుడు సెంటర్కి వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాము. బయట మమ్మల్ని ఎక్కడైనా బైక్లో పోతా ఉన్నా ఆపినా కూడా మేము చూస్తూ ఉన్నాము. సార్ ఆగండి మాకు బాగలేదన్నప్పుడు కూడా మేము ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాము. వివిధ రకాల ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అక్కడే కూర్చొని వాళ్ళతో మాట్లాడి చెక్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ చేసి వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా, లెప్రసీనా, లేకపోతే టీబీ ఉందా, ఎక్కడికి పంపించాలి, ఏ రెఫర్ పంపించాలి, ఈ కండిషన్ ఉండి ఇంతకుముందు ఇట్లాంటి రెఫరల్ సిస్టమ్ అనేది లేదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ కండిషన్ ఏంటి, సో ఏ డాక్టర్ ఏ స్పెషలైజేషన్ చూడాలి, సో ఇవన్నీ మేము ప్రాపర్గా కనుక్కొని మా మెడికల్ ఆఫీసర్ ద్వారా పర్మిషన్ తీసుకొని వాళ్ళను మెడికల్ ఆఫీసర్ గారు కానీ పిఎస్సికి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మేము పంపించే పరిస్థితి. సో ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాము. గత 6 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాము. సో ఈ రకంగా అదేవిధంగా ఈరోజు నా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా పెట్టున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్స్ అనేవి ఒకప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎక్కడో చేసే పరిస్థితి. కానీ మీరు గవర్నమెంట్ మాకు ఏదో ట్రైనింగ్ ఇచ్చినారో దాన్ని విజయవంతం మేము కంప్లీట్ చేసుకుని ఈరోజు మా సెంటర్లలో మేము ఒక పరీక్షలు జరిపి అందులో కూడా విజయం సాధించిన పరిస్థితి మాకు. సో ఇదే రకంగా ఈ సంజీవని తీసుకురావడం జరిగింది. ఈ సంజీవనిలో రాష్ట్రము ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా దగ్గర నాకు తెలిసి సార్ ఎప్పుడు కూడా ముందు ఉంది. అవార్డులు తీసుకున్నారు. చాలా డిస్ట్రిక్ట్స్ నేషనల్ లెవెల్లో మనం అవార్డులు తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా ఒక పెద్ద ఘనత ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చెప్పవచ్చు. ఇదే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కరోనా టైంలో పనిచేయడం జరిగింది సార్. ట్రైనీస్గా ఎంఎల్హెచ్పీస్గా ఉన్నప్పుడు కూడా మేము కరోనాలో పనిచేయడం జరిగింది. ఆ కరోనా మహమ్మారి మీకు అందరికీ తెలుసు. ఈరోజు నా కరోనా మహమ్మారి టెస్టులు కూడా కొన్ని కోట్ల టెస్టులు మేము చేయడం జరిగింది. కానీ మా లాగిన్స్ లేకపోవడం వల్ల మేము చేసే పని ఎక్కడ కూడా ఎవరికి తెలియకపోతా ఉంది అధికారులకు పైనటువంటి. కానీ ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఆ కరోనా టైంలో మీకు టెస్టులు ఎవరు చేశారమ్మా అంటే మా ఎన్ఎం గారు చేశారు, ఆశమ్మ గారు కూడా చేశారు కొన్ని ఏరియాలో. అదే వాళ్ళతో పాటు మా పేర్లు కూడా చెప్తారు. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి మనకు 3 సార్లు వస్తే 3 సార్లు మనకు అక్కడక్కడ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఐసీలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఒక లిస్ట్ అవుట్ చేసి చూస్తే ఫ్రంట్ లైన్లో డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, వాళ్ళతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చెప్పుకునే ఎంఎల్హెచ్పీస్ కూడా అదే ఐసీయూలో పనిచేశారు, ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఎటువంటి భరోసా లేదు. కానీ ఎటువంటి మేము రెగ్యులర్ కూడా కాదు, మాకు ఎటువంటి ఒకవేళ మేము చనిపోతే కనీసం మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా రాదు, మా ఫ్యామిలీస్ కూడా.
కానీ మేము అదే ఐసీయూలో పనిచేసాము, అదే కరోనా సెంటర్స్లో పనిచేసాము. ఎవ్వరు పోలేని పరిస్థితుల్లో మేము సింగిల్గా వెళ్ళి డ్రెస్సెస్ వేసుకొని పానాలు తెగించి ఆ 3 కరోనా టైంలో మేము పనిచేసాము. అదేవిధంగా కరోనా సంబంధించి మొబైల్ యూనిట్స్లో కూడా కడప కొన్ని జిల్లాల్లో స్పెషల్గా పెడితే ఆ యూనిట్లో కూడా పనిచేసాము. ఆ దారి ఖర్చులు కూడా మేమే పెట్టుకున్నాం సార్. డిస్ట్రిక్ట్కి వెళ్ళి మరీ వచ్చేవాళ్ళము. ఆ దారి ఖర్చులు కూడా మాకేమీ లేదు, టీఎల్డీఏలే మాకేమీ లేదు. కేవలం మాకు ఉన్నటువంటి జీతమేతోనే మేము అన్ని పనులు చేస్తూ వచ్చినాము. సో ఇలాంటి కరోనా మహమ్మారిలో కూడా ఎంఎల్హెచ్పీలు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. ఎన్సీడీ సిడి 2.0 గత గవర్నమెంట్లో కూడా జరిగింది. దగ్గర 70 లక్షల నుంచి 1 కోటి పైన ఐడీలు మా వాళ్ళు కూడా చేశారు, మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేశారు. కానీ మా లాగిన్స్ లేకపోవడం వల్ల ఎవరికైతే లాగిన్ ఉందో వాళ్ళే చేశారని ఒక పోర్ట్రేషన్ ఉంది. సో వాళ్ళు చేశారు. మిగతా ఆశ్రమాలు కూడా అసలు ఆశ్రమం సంబంధం లేకుండా ఆశ్రమాలు కూడా వాళ్ళు చదువుకున్నారు కాబట్టి చదువుకున్న చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేశారు, వాళ్ళు కూడా చేశారు. కానీ ఇక్కడ మేము చెప్పదలసింది ఏంటంటే మా పాత్ర ఎన్సీడీసీ 2.0 కూడా చాలా ఉంది. దగ్గర 30-40% మా ఐడీస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వారి పరిధిలో జిల్లా లెవెల్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్సీడీసీ 3.0 మీరు కూడా చూస్తే గణనీయమైన మార్పు చూసి ఉంటారు మీరు. ఇనిషియల్గా చాలా జాగ్రత్తగా ఇంటింటికి వెళ్ళి ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఏఎన్ఎం గారు, ఆశా గారు టీమ్గా పోయి చాలా క్యాన్సర్ సంబంధించిన సస్పెక్ట్లు పంపిస్తూ ఉన్నారు. ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో చాలా సస్పెక్ట్ మేము పంపిస్తూ ఉన్నాం ఈ రోజున. సో అది మీరు గమనించాలి. సో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇంకొక ఏంటంటే 2019 నుంచి సార్ ఏదైతే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఇప్పుడు ఏదైతే మార్చారో, ఇంతకుముందు అది హెల్త్ వెల్నెస్ సెంటర్, సబ్ హెల్త్ సెంటర్ అనేసి పిలిచేవాళ్ళు. సో ఈ క్రమంలో రాష్ట్రంలో 2022 డిసెంబర్ వచ్చేసరికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళే రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళ ఏరియాకి వెళ్ళి వాళ్ళే సెంటర్ చూస్ చేసుకోవాలి పరిస్థితి. ఎవరు హెల్ప్ చేసే పరిస్థితి లేదు డిపార్ట్మెంట్లో. వాళ్ళే రూమ్ తీసుకోవాలా, వాళ్ళే రెంట్లు కట్టుకోవాలా, వాళ్ళే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకోవాలా, వాటర్ బిల్లు కట్టుకోవాలా, శానిటేషన్ బిల్లు కట్టుకోవాలా, వాళ్ళే రూమ్లు క్లీన్ చేసుకోవాలా. ఇది నిజం సార్. మాఫ్ చేసుకోవాలా, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకునే చేసుకోవాలా. చేశారు కూడా. 2022 డిసెంబర్ వరకు మేము వచ్చి అడిగితే కానీ అధికారులు అవునా మీకు ఇది లేదా అని ఆ రోజున ఒక పాలసీ ఇవ్వడం జరిగింది, 2 పాలసీ. మరి 2022 తర్వాత ఇచ్చిన పాలసీ ప్రకారము ఎన్ని జిల్లాల్లో ఇది అమలైంది ఒకసారి మీరు కావాలంటే గమనించి ఒకసారి డేటా తీసుకోండి. నా దగ్గర డేటా ఉంది. కేవలం 10 నుంచి 15 లేదా 20% వరకు మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళ రెంట్ తీసుకున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకున్నారు. ఇంకా 80% మంది ఈ రోజు వరకు కూడా 2019 నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళే డబ్బులు కట్టుకుంటూ ఉన్నారు, రెంట్లు, వాళ్ళే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పే చేయాల్సిన పరిస్థితి. ఎలక్ట్రిసిటీ బిల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రెజర్ను కూడా, తిట్లు కానీ అవమానాలు కానీ ఎందుకు కట్టలేదు 8,000 రూపాయలని మళ్ళీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. సో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరే వాళ్ళ ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఒక సెంటర్ను ఒక బిల్లు తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఎన్ని రకాలుగా మా సొంత డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం, మా సొంత డబ్బులు లాస్ అయిపోయినాం. ఇప్పుడు నాకు ఉన్నటువంటి లెక్క ప్రకారం దగ్గర 8 నుంచి 9 కోట్ల రూపాయలు రెంట్స్కి, ఎలక్ట్రిసిటీ బిల్లుకే మేము ప్రభుత్వానికి మా సొంత డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున 2019 నుంచి ఈ రోజు వరకు కూడా డిస్టిక్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మా సొంత డబ్బులు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. మిగతా ఏ క్యాడర్లకు ఇలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకి డిఏలు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ మేము మాకున్నటువంటి ఇదిలో ప్రకారము మేము ఇట్లే పోవాలంట. ఆ రకంగానే 1,000 రూపాయలు ఈరోజు మేము టీఎల్డీఏ లేకుండా మా సొంత డబ్బులు, మా కుటుంబంలో మా పిల్లలకు పెట్టుకోవాల్సిన డబ్బులు కూడా మేము ఈ యొక్క గవర్నమెంట్ సంబంధంగానే మేము పెడతా ఉన్నాము. అదేవిధంగా ఇంకొకటి కూడా చూస్తే సార్ మనము చూస్తే నేను చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ బిల్లు గవర్నమెంట్ బిల్లింగ్స్ కూడా కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అనేసి. సో అది కూడా మీరు గమనించాలా. అదేవిధంగా 2019 నుంచి ఈ రోజు వరకు కూడా రూమ్ని క్లీన్ చేసుకునేది కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరే, తడిబట్ట వేసి తుడిచేది కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరే. సో ఇది కూడా ఒక వర్కర్ కూడా మాకు లేరు సార్. డిపార్ట్మెంట్లో మీరు గమనిస్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పిఎస్సీ అయినా కానీ, డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓఆర్ ఆఫీస్ అయినా కానీ, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినా కానీ, సెక్రటరియట్లో ఉన్నటువంటి మన సెక్రటరీ సార్ గారు ఉన్నటువంటి ఇది కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక వర్కర్ ఉంటారు, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ అందరు టౌన్లో ఉంటున్నారు సార్, మండల్ లెవెల్లో ఉన్నారు సార్. ఒక పిఎస్సీ మాత్రం రూరల్లో డిప్లో ఉంటుంది. బట్ స్టిల్ సమ్వన్ ఈజ్ దేర్ టు క్లీన్ ఉంటున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే సార్, అది కూడా మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 10,000 మంది పొద్దున్నే పోవాలా, తుడుచుకోవాలా, క్లీన్ చేసుకోవాలా. ఒకవేళ ఏమన్నా
కావాల్సిన డిటర్జెంట్ కానీ అవి తెచ్చుకొని సొల్యూషన్స్ తెచ్చుకొని మేమే వాటర్లో పెట్టుకొని మేమే మాఫ్ కొట్టుకోవాలా, క్లీన్ చేసి పెట్టుకోవాలా, తుడుచుకోవాలన్నీ. ఎస్, మాకు లేవు సార్. మేము అడిగితే మీ ఇల్లు కాదా, మీ ఇంటిలాగా చూసుకోలేరా అని అన్నారు సార్. సో మరి పిఎస్సిలో ఆ మాట అనలేదు, డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఆ మాట అనలేదు, స్టేట్ సిఎఫ్డబ్ల్యూఏపీలో ఆ మాట ఎవరు అనుకోవడం లేదు సార్. ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సార్ వచ్చేసరికి మీరు కేవలము ఏమంటారు కాంట్రాక్ట్లో ఉన్నారు కదా, మీరు ఇలానే ఉండాలా అన్న ఒక రీతి. సో ఇది గమనించాలి సార్. మాట సొంత డబ్బులు పెట్టుకుంటున్నాం, మేమే ఒక క్లీనర్లుగా పనిచేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే సార్, ఇది రూరల్ జాబ్, మీ అందరూ తెలుసు. ఎస్, జాబ్ అనేది ఖచ్చితంగా మెడికల్ అక్కడే ఉండాలా, చేయాలి. మరి సెంటర్లు ఎక్కడ కట్టినాం సార్ మనము? మారుమూల పల్లెలలో ఎక్కడో ఊర్లో మధ్యలోనే కట్టినామా? జనావాసాలలో మధ్యలో ఏమైనా కట్టినామా మనం? లేదు సార్. సమాధులలో కట్టినారు, ఊరి బయట ఎక్కడో ఇసిరేసినట్టు కట్టినారు, కొండలలో కట్టినారు, ఎక్కడ పడితే అక్కడ ఊరికి ఎక్కడో కట్టినారు సార్. అక్కడ ఉండమని ఈ రోజున జులుం చేస్తూ ఉన్నారు, అక్కడ కట్టమని ప్రెజర్ చేస్తూ ఉన్నారు. మేము ఉండము అని చెప్పట్లేదు, మేము ఉంటాము. కావాల్సినటువంటి అసలు అక్కడ ఎక్కడ కూడా ఒక మెడికల్ కానీ నాన్ మెడికల్ ఉద్యోగస్తులు ఎవరు కూడా ఈ రోజున ఏ పంచాయతీలో లేరు. కావాలంటే ఒకసారి చూడండి, ఎటువంటి ట్రైబల్ ఏరియాలో లేరు. కేవలం ఆశమ్మ గారు వాళ్ళు వారి ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు సార్. మిగతా ఏ క్యాడర్ అయినా ఒక 2% కూడా ఎవరు కూడా అక్కడ ఈ రోజున ఉండడం లేదు. ఎందుకంటే అక్కడ ఒక్కరు ఉన్నప్పుడు ఏమవుతుంది సార్, అంత బయట పోయి ఆ లోకాలిటీలో ఉన్నప్పుడు మేము ఉండడానికి రెడీగా ఉన్నాం. కానీ మనకంటూ ఒక క్వార్టర్స్ ఉండి అక్కడ మన టీం అంతా ఉంటే అక్కడ మేము ఉండగలుగుతాం సార్, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. సో కనీసం ఇప్పుడు పని ఆధారిత ప్రోత్సాహాలను మీరు అంటూ ఉన్నారు, కేవలం పనికి మాత్రం పెట్టాలి. కానీ పనికి పెట్టకోకుండా మాకు ఇంత హెచ్ఆర్ఏ ఇచ్చేసి అదే ఊరిలో మాకు రెంట్స్ లేకపోతే ఒక రెంట్ రూమ్ దొరకవు. ఎందుకంటే పల్లెలో లేవు, ఎవరు కట్టరు సార్, ఎవరు కట్టరు. అడవిలో మనం ఇట్లా అది ఉద్యోగం వస్తారని ఎవరు కట్టరు, మనం ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. సో కనీసం మనకి ఇంత రేడియస్ ఇమని అడగడం జరిగింది, ఆ రేడియస్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇలాంటి ఒక ఇష్యూస్ని ఎవరు అడ్రస్ చేయకుండా కేవలం మేము లేము అని ఒక బ్యాడ్ ప్రోపగాండా చేస్తూ ఉన్నారు. కానీ మీరు నిజం ఏంటంటే ఈ రోజు నా దగ్గర 2000 నుంచి 2500 సెంటర్లు కట్టి ఉన్నారు. ఆ సెంటర్లో చాలా వరకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అక్కడ నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇది కూడా నిజం, ఇది నిజాన్ని ఎవరు పెట్టి చెప్పండి. సో ఇలాంటి ఇష్యూస్ని ఉన్నప్పుడు మీరు మాట్లాడి క్లియర్ చేయాల్సిన పని ఉంది సార్ ఈ యొక్క విషయంలో. సో ఎగనెస్ట్ కాదు మేము, ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ని మీకు సొల్యూషన్ తీసుకురాగలిగితే మాకు ఇబ్బంది లేదు. అలాగే మేము ఏ రకంగా ఆర్థికంగా నష్టపోయినామో మీకు మరొకసారి కొన్ని విషయాలు ఇంకా చెప్తా సార్. ఇంకా ఏంటంటే ఈరోజు నా నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఒకటి ఉంది సార్ మనకి, ఎన్కాస్ అనేసి, కాయగల్ప్ అనేసి. ప్రతి ఒక్క సబ్ హెల్త్ సెంటర్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరు ఏదైతే ఉందో దాన్ని ఆ క్వాలిటీ సర్టిఫికేట్ కోసం చాలా కష్టపడాలి సార్. ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ రాష్ట్రంలో 100 నుంచి 120 రికార్డులు రాసి ఆ క్వాలిటీ సర్టిఫికేట్కు ట్రై చేసి ఆ క్వాలిటీ సర్టిఫికేట్ వచ్చేలాగా చూస్తూ ఉన్నారు సార్. ఈ రోజున కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాత్రమే ఆ పని భుజాల మీద చేసుకొని ఆ టీంలో చేస్తారు. ఎందుకంటే సార్ మిగతా టీమ్స్ వాళ్ళ పనులలో ఉంటా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు చేసే పరిధిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని ఇప్పుడు వాళ్ళు సచివాలయంకి పాపం ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు కూడా 2 రకాల పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మున్సిపాలిటీ పనులు కూడా ఈరోజు చేసే పరిస్థితి. మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం ఆ విషయంలో. వాళ్ళు ఈ రోజున చదువుకునేది మెడికల్ అయితే వాళ్ళు చేసిన పని వేర్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు కూడా మెడికల్లోకి యాడ్ చేయగలిగితే వాళ్ళ గౌరవంగా బతుకుతారు వాళ్ళు పనులు చేసుకుంటా. సో అది పక్కన పెడితే అది ఒకటి సార్. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నా క్వాలిటీ సర్టిఫికేట్ కోసము పెడుతున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పెడుతున్నటువంటి ఖర్చు ఎంత తెలుసా సార్? 40 నుంచి 50,000, 35 నుంచి 50,000 ఈ రకంగా ఖర్చు అవుతుంది సార్. కానీ మన గవర్నమెంట్ మనకి ఎంత ఇస్తూ ఉంది సార్? 10,000, 5,000, కొన్ని చోట్ల అది కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఎంత రెస్పాన్సిబుల్గా మేము 2019 నుంచి ఎందుకు చేస్తూ ఉన్నాం సార్? ఇంకొక విషయం సార్, 2022లో 23 మధ్యలో మన ఏఎన్ఎం గారికి గవర్నమెంటు ఈ రకమైనటువంటి ట్రైనింగ్ పెట్టారు, స్టాఫ్ నర్స్గా చేయొచ్చు 2 years అనేసి. దగ్గర 2,000 మంది మన గౌరవ ఏఎన్ఎంస్ గారు ఆ రోజు పోయినప్పుడు వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేదు సార్, కొత్త ఏఎన్ఎంస్ గారు రాలే. అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ పంచాయతీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాత్రమే వాళ్ళ జాబ్ చార్ట్ని కూడా భుజాల మీద వేసుకొని చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు సార్. అధికారులు మీకు ఇవన్నీ చెప్పరు సార్, ఇవన్నీ మీకు చెప్పరు, ఏమి చెప్పరు, మీకు అన్ని దొంగలే కలుస్తూ ఉన్నారు. సో ఇది కూడా మేము చేయడం జరిగింది. ఈరోజు కూడా మా ఏఎన్ఎం గారు మెటర్నిటీ లీవ్లో పోయినా, చైల్డ్ కేర్ లీవ్లో పోయినా, ఇతర సమస్యల నుండి వాళ్ళు ఏదైనా లీవ్లో పోయినా ఆ భారాన్ని మోసేది మళ్ళీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సే సార్. ఈ యొక్క నిజాలు ఎవరు కూడా మీకు చెప్పరు. చెప్పరు. ఈ రోజున మేము ఆ ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో కనీసం 6 గంటలు కూర్చుంటేనే వాళ్ళకు ఓపీడీ చూడగలుగుతాము, ఒక 2 బాటిల్ పెట్టగలుగుతాము, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయగలుగుతాము. ఇదో ఒక ఆఫీసర్ ఇక్కడ ఉన్నాడు, హెల్త్ సంబంధించి మనకు మందులు ఇస్తాడు, టెస్టులు చేస్తాడు అనే ఒక నమ్మకము ప్రజలకు కలిగించాల్సిన పని మేము ఉండాల్సిన పని. ఈ రోజున మేము
ఫీల్డ్కి సంబంధించిన ప్రతి పనిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆ సెంటర్లు క్లోజ్ చేసి బయటికి పోవాల్సిన పరిస్థితి. మీరు ఇంక ఇది కూడా తెలియదు సార్, ఇది మీకు చెప్పరు వీళ్ళెవరు. ఇంకొకటి ఏంటంటే, మేము పిఎస్సిలో ఒక ఫార్మసిస్ట్ గారు ఎవరైనా రాకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉందో లేకపోతే వాళ్ళకి ఏదైనా సెలవులు కావాలి రాకపోయినా, ఒక నర్స్ గారు రాకపోయినా, స్టాఫ్ నర్స్ గారు రాకపోయినా, ల్యాబ్ ఫార్మసిస్ట్ గారు రాకపోయినా మేము డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి సార్. అంటే మా సెంటర్లను తాళాలు వేసేసి మేము మా యొక్క పిఎస్సికి వెళ్ళి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి, మరి హెడ్ క్వార్టర్స్కి పోయే దాంట్లో డబ్బులే మీరు మళ్ళీ మా ఓన్ ఖర్చులో పెట్టుకోవాలా. మాకేమన్నా ఓడిస్తారా అంటే అది కూడా ఇవ్వరు. అక్కడ పని చేయాలా, ఇక్కడ పని చేసుకోవాలా, ఈ రికార్డులని రాయాలి, చేయాలి. సో ఇలా పిఎస్సిలో ఇంతమంది కోసమే కష్టపడుతున్నాము, పిఎస్సి యొక్క ఇది కోసం కష్టపడతాము. మీకు ఎవరు చెప్పరు సార్, మీకు ఎవరు చెప్పరు. మా ఏఎన్ఎం గారు రాకపోయినా నేను ఏదో చెప్పానో అది ఎవరు చెప్పరు మీకు, కేవలం అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్. మేము ఈ రకంగా సిస్టంలో డిస్టిక్ లెవెల్లో, పిఎస్సి లెవెల్లో ప్రతి ఒక్కరికి బఫర్లా అయిపోయినాం. బఫర్ ఎవడైనా వాడుకోవచ్చు, ఏ రకంగా వాడుకోవచ్చు. ఆ రకంగా జాబ్ చార్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వల్ల ఉపయోగం ఏమంటున్నారు ఈరోజు బయట చాలామంది. అవే మందులు 105 మందులు మనం కరెక్ట్గా ఇచ్చుకుంటే దగ్గర దగ్గర ఒక 70% సమస్యలు అక్కడే క్లియర్ అయిపోతాయి. ప్రాపర్ రెఫరెన్స్ పెడితే అందరు బాగుంటారు సార్. కానీ మేము ఉండడం లేదు అక్కడ. మాకు సర్వేలు అంట ప్రతి ఇంటికి పంపించేస్తారు క్లోజ్. ఈ రోజున ఆశా మీటింగ్ అనేది ఒక నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్. అది కూడా ఒక ఆశ్రమాల్లో ఆశావర్స్ అందరినీ ఒక చోట పిఎస్సిలో పెట్టి వాళ్ళకు టాపిక్స్ ఇస్తూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఆ పిఎస్సికి సంబంధించి ఆ ఆశా మీటింగ్ మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. సెంటర్లో ఎవరు ఉంటారు సార్? అక్కడ ఎడ్యుకేట్ చేసే వాళ్ళు సూపర్వైజర్లు వాళ్ళు చేసుకుతారు హ్యాపీగా. ఒక ఇన్వాల్వ్మెంట్ అక్కడ అవసరం లేదు యాక్చువల్గా. కానీ మరొకసారి బిఎస్సికి వెళ్ళాల్సిన పరిస్థితి. పిఎంఎస్ఎంఏ గర్భవతులకు సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ తర్వాత సోలో హై రిస్క్ గర్భవతులకు వాళ్ళని గుర్తించి ఆ గర్భవతులను పిఎస్సి తీసుకోవాల్సిన పరిస్థితి. అసలు ఆ పిఎస్సి తీసుకోకముందే మేము చెక్ చేస్తాము, గర్భవతుల అమ్మలకు చెక్ చేస్తాము, హై రిస్క్ వాళ్ళని గుర్తిస్తాము. తీసుకుపోవాల్సిన వాళ్ళు ఏఎన్ఎం గారు, ఆశా గారు తీసుకొని పోవాల్సిన పరిస్థితి. కానీ మళ్ళీ ఇదే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఆ ప్రోగ్రామ్కి పిఎస్సికి వెళ్ళాలి. ఇక్కడ మేము గుర్తించుంటాము, టెస్టులు చేసింటాము, మినిమం టెస్టులు చేసింటాము, బీపీ, షుగరు, హైటు, వెయిట్ ఇన్ని చూసింటాము. అయినా కూడా మేము మళ్ళీ అక్కడే వన్ డే అక్కడ వెళ్ళి అదే సర్వీస్లో అక్కడ చేయాలి. ఇక్కడ మళ్ళా సెంటర్ క్లోజ్. ఈ రకంగా ఉంటే, ఈ రకంగా మేము ఇక్కడ లేకుండా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, జూములు ఏ రకమైన జూములు పెట్టినా ఎక్కడ మేము ఉన్నా కూడా మేము మా సొంత డబ్బులు పెట్టుకొని మళ్ళీ పిఎస్సి వరకు పోవాలా. అది ట్రైబల్ కానీ, మారుమూల పల్లెలు కానీ. ఈ రకమైనటువంటి ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు? మీరు ఒకసారి ట్రైబల్లో చూస్తే ఒకేసారి వాళ్ళు ఒక మేళలాగా వచ్చేస్తారు, 100 మంది వస్తారు. 100 మందికి ఓపీడీ చూసే ఇది మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సార్. ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎందుకు వచ్చినారు అనేది, వాళ్ళు చేసే పని ఏది కూడా వాళ్ళతో పని చేయించకుండా మిగతా అన్ని పనులు చేపిస్తా. ఆ ఒక్క పనులు వేరే వాళ్ళ ఒక లాగిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసినట్టు పోర్ట్రేట్ అవుతా ఉంది. అది NCDC 2 కావచ్చు, కరోనాలో మేము చేసిన డ్యూటీస్ కావచ్చు, టెస్టులు కావచ్చు, మేము కట్టిన రెంట్స్ కావచ్చు, ఎన్కాస్కి పెడుతున్న మనీ కావచ్చు, TADL లేకోకుండానే మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నది కావచ్చు. ఇంకొకటి సార్ ఇంపార్టెంట్, ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లేదా హెల్త్ వెల్నెస్ సెంటర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 10 లక్షల నుంచి 20 లక్షల డబ్బులు ఇచ్చారు. అది ఆ ఎక్విప్మెంట్ డిస్ట్రిక్ట్ నుంచి సెంటర్కు, సబ్ హెల్త్ సెంటర్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పంపించమని ఎన్ని జిల్లాలు చేసాయి? మీకు విషయం తెలుసా సార్? ఒకటి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆడ మగ తేడా లేకుండా చిన్న ట్రక్కులు, పెద్ద ట్రక్కులు, లారీలు తీసుకొని డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులు 1000 రూపాయలు కట్టి ఆ ఒక సామాన్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో తీసుకురావడం జరిగింది. సెంటర్లో పెట్టుకోవడం, మోసుకోవడం జరిగింది. మేము ఎందుకు పెట్టుకోవాలి? ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా చెప్పారా? దగ్గర 8 నుంచి 10 కోట్ల రూపాయల నష్టం మాకు. ఈ మాట చెప్తే ఇంతవరకు ఎంక్వైరీ కూడా వేయలేదు. ఇవి ఎవరు చెప్పారు సార్ మీకు? ఈరోజు నా మెడిసిన్ కృష్ణా డిస్టిక్ కానీ, వెస్ట్ గోదావరి కానీ, చిత్తూరు, తిరుపతి కానీ, కొన్ని ఏరియాల్లో, ఏలూరు కానీ, మెడిసిన్ సెగ్రిగేట్ చేసి ఎవరి మెడిసిన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందికి సెగ్రిగేట్ చేసి రావడం లేదు. కుప్పలుగా ఒక దంతులో వేసేసి అదంతా పిఎస్సి పంపిస్తే, ఆ పిఎస్సిలో దించే క్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే
తిడుతున్నారు సార్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని. డబ్బులు ఇయ్యి, లేకపోతే తీసుకుపోతాం వెనకాలకి అని. సరే డబ్బులు ఇచ్చి కామ్గా కింద పెడితే అవన్నీ కలిసి కంజెస్టెడ్. మళ్ళీ 2 days పిఎస్సిలో కూర్చొని అవన్నీ లిస్టు ఏరుకొని వాళ్ళు ఆయుష్మాన్ ఆరోగ్య మందులు తీసుకోవాల్సిన పరిస్థితి. కడపలో లేదే. కడపలో అట్లా చేయట్లేదు సార్, సిగ్రిగేట్ చేసి ఇస్తూ ఉన్నారు. కానీ ఈ జిల్లాలో ఎందుకు చేస్తున్నారు? ఈ క్వశ్చన్ అడిగితే ఇంతవరకు సొల్యూషన్ లేదు. ఆగస్టులో 2023లో వెస్ట్ గోదావరిలో దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి శాలరీలు పడలేదు. ఈ రోజు కూడా వాళ్ళకి శాలరీలు వేయలేదు సార్. తరువాత ఇది మీ వరకు ఎవరు చెప్పరు సార్, చెప్పరు. అధికారులు ఎవరు చెప్పరు. ఇబ్బంది పడతా ఉన్నాం సార్. కింద మా లెక్క పోతుందంత. ఇంకా సార్, ఇంకా 2024లో పెద్ద ఇబ్బంది జరిగింది సార్ మాకు. 700 కుటుంబాల దగ్గర 5 నుంచి 700 కుటుంబాలు ట్రాన్స్ఫర్స్ అయ్యారనేసి వాళ్ళకి 7 నెలల జీతం ఆపేసినారు. వాళ్ళకి ఇబ్బంది ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అడిగినారు, అక్కడ అధికారులు ఇచ్చారు. మరి ఇందులో ఏదో తప్పు జరిగిందన్నప్పుడు 7 నెలల జీతం ఆపితే ఎట్లా సార్? ఎట్లా బతుకుతారు? అంటే అదేదో మీకు ఇబ్బంది అనిపించిందని స్టేట్లో అనిపించినప్పుడు వాళ్ళ అంటే అందరి మీద ఈక్వల్గా యాక్షన్ తీసుకోవాలా? ఏదైనా చెప్పి మంచి చెడ్డ చెప్పి అర్థం చేయించకుండా 6 నుంచి 7 నెలలు జీతాలు ఆపితే వాళ్ళు ఏం తిని బతుకుతారు సార్? అందులో బాలింతలు కూడా ఉన్నారు సార్, గర్భవతులు ఉన్నారు సార్. ఈ విషయాలు ఎవరన్నా మీకు చెప్తారా? మీకు చెప్పినారా? ఎవరు చెప్పారు సార్. మేము మళ్ళా కాళ్ళు పట్టుకొని మాట్లాడితే ఐడీలు చేసి తర్వాత శాలరీస్ వేసారు. ఎంతమందికి తెలుసు సార్ మీకు ఈ విషయాలన్నీ? నీకేమి తెలియదు సార్ ఇవన్నీ. వాళ్ళు ఏదో చెప్తారు, 3 గంటలు 4 గంటలు ఉండిపోయి ఎందుకు పోతాం సార్? 3 గంటలు 4 గంటలు ఉండి ఎవరు డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకొని ఈరోజున ప్రజలలో ఒక్కసారి సార్ వెళ్ళండి సార్. నీకు బీపీకి మందులు ఎవరు ఇస్తున్నారు? నీకు షుగర్కి మందులు ఎవరు ఇస్తున్నారు? నీకు బీపీ ఎవరు చూస్తున్నారు? షుగర్ ఎవరు చూస్తున్నారు? ఆ స్టెథోస్కోపు ఈడ పెట్టి లోపల ఏం సౌండ్స్ వస్తున్నాయి, సో ఇది ఏదో ప్రాబ్లం ఉందని కనుక్కొని మెడికల్ ఆఫీసర్ గారు ఇన్ఫామ్ చేసి పలానా హాస్పిటల్కి పంపిస్తే బెటర్ అని పంపిస్తూ ఉన్నాం సార్. కొన్ని జిల్లాల్లో గల్లలు కూడా మేమే పట్టుకొని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మా సొంత ఛార్జీలు పెట్టుకొని మరి పోయి ఇస్తూ ఉన్నాం సార్. ఎవరు రాకున్నా వాళ్ళ డ్యూటీలు మేము చేస్తూ ఉన్నాం. సెంటర్ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి సార్. సెంటర్లు క్లోజ్ అయిపోయి ఈ రోజున NCD 3 పాయింట్లో కూడా మీరు గమనించండి, అక్టోబర్ నుంచి జరుగుతూ ఉంది. బయటే ఉన్నాం మేము. క్వాలిటేటివ్ సర్వే అని చెప్తా ఉన్నారు. ముందు చెప్పిన ఐడీస్ నెంబర్ ఎంత, టార్గెట్ ఎంత, ఈ రోజున ఒక్కొక్కరు 60 టార్గెట్ చేయమంటారు, 30 టార్గెట్ చేయమంటారు. ఒకసారి రండి సార్, ఒకసారి రండి, బయటికి రండి. అవుతుందా? క్వాలిటీ వస్తుందా? ఒకసారి ఒకరికి 140, 150 బీపీ వస్తానే మనం కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి. 4-5 రోజులు వాళ్ళని పిలిపించి చెక్ చేయాలి, వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి మళ్ళీ రమ్మని చెప్పి చేయాలి. తర్వాత కన్ఫర్మ్ చేసే ముందర మెడికల్ ఆఫీసర్ గారికి పంపించాలి, వాళ్ళు చూడాలి. తర్వాత అక్కడ ఉంటే కన్ఫర్మ్ చేయాలి, మెడిసిన్ ఇవ్వాలి. మెడిసిన్ ఇచ్చే ముందర టెస్టులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత ప్రోగ్రాం పెట్టుకొని టక ఎట్లా చేయగలుగుతాం సార్? సో ఇక్కడ చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే సెంటర్లలో ఉండడం లేదు సార్, బయటే తిరుగుతూ ఉన్నాం. ముఖ్య ఉద్దేశాలు ఏంటి సార్? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ గారు ఎక్కడో PHC లెవెల్లో ఉంటారు. 30,000 మందిని కవర్ చేయడం కష్టమవుతూ ఉంది. ఏ పంచాయతీకి లేదా ఒక 5,000 మందికి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వస్తే ఆ 105 డ్రగ్స్ అక్కడే దగ్గరలో వాళ్ళకి అక్కడ వెళ్ళి తీసుకుంటారు, టెస్టులు అక్కడ చేయించుకుంటారు, బీపీ షుగర్లు చూపించుకుంటారు, ఏదైనా ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఏమైనా ఉంటే చూస్తారు, ఇవన్నీ చేస్తారు అని దీనివల్ల ప్రజలకు వాళ్ళ ఛార్జీలు తగ్గుతాయి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. బాగుంటారు. వాళ్ళు చేసుకున్న పనులు వచ్చే డబ్బులు కూడా వాళ్ళు తినే తిండికి వాళ్ళ ఎదుగుదల పెట్టుకుంటారు ఫ్యామిలీలో, అనే కదా. ప్రజలకు ఆరోగ్యము డోర్ స్టెప్లు ఇవ్వాలనే కదా. మరి మేము ఎప్పుడు PSCలకు వాళ్ళ డ్యూటీలకు వీళ్ళ డ్యూటీలకు ఆ మీటింగులకు ఈ మీటింగులకు ఈ సర్వేలు ఆ సర్వేలు మేము స్క్రీనింగ్లు మా సెంటర్లో కూడా చేయగలుగుతాం సార్, చేయగలుగుతాం. కానీ ఒక ప్రాపర్ ఇంటిగ్రేషన్ లేదు. CHOని ఎక్కడ పెట్టి ఎట్లా చేయాలనేది లేదు. ఈ రోజున సార్ 2023 తర్వాత జూలై నుండి మా ANM గారు వాళ్ళ వాళ్ళ లాగిన్స్ వాళ్ళకే ఉంటాయి. మాకు ఆ లాగిన్స్ ఐడీస్ మాకు డైరెక్ట్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది, OTP బేస్డ్ ఉంటుంది, RCH కానీ. ఇప్పుడు ఈ రోజున వాళ్ళు ANM గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, ఆశా గారి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మా ఇన్సెంటివ్స్ కట్ చేస్తే ఎట్లా సార్?
ఎవరం సార్ మేము? వాళ్ళు ఏఎన్ఎం గారు ఈరోజు సచివాలయంలో 10,000 మంది ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉంటారు సార్. ఈ సెంటర్లో సంబంధం ఎప్పుడుంది? ఇంటిగ్రేట్ కాలేదు కదా ఇంకా. మాకు కనీసం సపోర్టివ్ సూపర్విజన్ కూడా ఏం లేదు కదా. ఏ రకంగా ఈ రోజున మెడికల్ ఆఫీసర్ గారు డీడీఓ కాబట్టి, డీడీఓ పవర్ ఉంది కాబట్టి, సార్ ఎంబీబీఎస్ చేశారు, డాక్టర్స్ కాబట్టి, మెడికల్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకున్న జాబ్ చార్ట్ ప్రకారం మేము ఏ రకంగా వాళ్ళు ఫాలో అవుతాము. ప్రతిదీ వాళ్ళు మా పెద్దలు అనుకుని మేము ముందుకు పోతాము. మేము ఎవరము సార్? టీమ్ లీడర్ అంటున్నారు. ఏ డిస్టిక్లో టీమ్ లీడర్ అని ఇంప్లిమెంట్ అయింది? ఏ రకమైనటువంటి ఎస్ఓపీలు వచ్చినాయి? ఒకసారి ఆలోచన చేయండి సార్. ₹1,000 సార్. ఒక్కొక్కరికి ₹7,500 కట్ అవుతూ ఉంది, ₹10,000 కట్ అవుతుంది, 15,000 కూడా అదే కంప్లీట్ జీరో కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది సార్. ఈ రకంగా మేము మాట్లాడితే తొందరలో మార్చేస్తాం, మ్యాట్రిక్స్ పెడతాము, ప్రాపర్గా పెడతామన్నారు. ఒక ప్రాపర్ జాబ్ చార్ట్ లేకుండా, టీమ్ లీడర్ మీద ఒక ఇది లేకుండా, సపోర్టివ్ సూపర్విజన్ లేకోకుండా వాళ్ళు మా టీమ్ మెంబర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మాకు డబ్బులు ఎట్లా కట్ చేస్తారు? ఇది ఆలోచన చేయండి సార్. ఇది ఎవరు మీకు చెప్పరు సార్. ఇవన్నీ చెప్పరు, నిజాలు చెప్పరు, ఎవ్వరు చెప్పరు. సో ఇది మీరు ఆలోచన చేయాలి సార్. అదేవిధంగా మీరు ఇంకోటి ఆలోచన చేయాలి సార్. 9 నుంచి 10 మంది చనిపోయారు ఈ రోజున. గత 6 ఏళ్ల సంది డ్యూటీ చేసేటప్పుడు డ్యూటీ పోయే క్రమంలో చనిపోయారు కమిటీ హెల్త్ ఆఫీసర్స్. వాళ్లకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఏ రకమైనటువంటి ఎక్స్ట్రేషా పాలసీ ఇస్తున్నారో అది ఏమని అడుగుతా ఉన్నాము సార్. అదేమన్నా గొంతెమ్మ కోరికనా సార్? అడవులలో పనిచేస్తూ ఉన్నాము, లోపల ఎక్కడెక్కడో ఇండియాగా పనిచేస్తాము. వాళ్ళకు కూడా అలానే చేస్తారనే కదా వాళ్ళకి ఇచ్చారు. మాకు కూడా ఇస్తే రేపు పొద్దున మాకు ఏమన్నా అయినా, మా పిల్లలకి ఏమన్నా, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా ఆ మనీ యూజ్ అవుతుంది కదా సార్, అది అడుగుతూ ఉన్నాం. ఇది ఏమన్నా గొంతెమ్మ కోరికనా సార్? కాదు, కానీ కాదు సార్. ఆలోచన చేయండి సార్. అందరూ సింగిల్గా పనిచేస్తూ ఉన్నారు సార్. ఆశా గారి జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు 3 నుంచి 4 గంటలు పనిచేసినా సరిపోతుంది సార్. వాళ్ళు ఏఎన్ఎం గారితో ఫీల్డ్లో ఉంటారు సార్. ఏఎన్ఎం గారు సచివాలయంలో ఉంటారు సార్. వాళ్ళు అక్కడే ఉంటారు. కేవలం కమిటీ హెల్త్ ఆఫీసరు వాళ్ళ సెంటర్లో అది ఎక్కడున్నా సరే పట్టపగలైనా కూడా ఇబ్బందే సార్. ఈ రోజున పట్టపగలే మెట్రోపాలిటిక్ సిటీస్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ, కార్పొరేషన్లో కానీ చాలా వైలెన్స్ జరుగుతూ ఉన్నది. ఆడవాళ్ళ మీద కానీ, మగవాళ్ళ మీద కానీ చాలా ఇబ్బందికరమైన జరుగుతూ ఉంది. సో అలాంటిది మారుమూల పల్లెలలో ఎక్కడో ఇసిరేసినట్టు కట్టినటువంటి సెంటర్లలో సింగిల్గా ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా కేవలం ఒక మహిళ కూర్చొని హెల్త్ కేర్ సర్వీసెస్ ఇచ్చే క్రమం సార్. ఒకసారి ఆలోచన చేయండి. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సింగిల్గా ఉన్నటువంటి ఉమెన్ మీద ఎట్లా సార్? కడపలో నమ్మండి సార్, ఒక అతను వచ్చి మ్యాస్టర్బేట్ చేశాడు ఒక స్టేజ్ ముందర. ఇమాజిన్ సార్ ఎట్లా ఉంటుందో. మ్యాస్టర్బేట్ చేశాడు సార్, కూర్చొని చేస్తున్నాడు. ఆ స్టేజ్ పరిస్థితి ఏంటి సార్? ఎవరు చెప్పారు సార్ గవర్నమెంట్కి? ఎంతోమంది ఈ రోజున మేము చేయాల్సిన జాబ్ చాట్ చేస్తూ ఉంటే మమ్మల్ని ఇంటరప్ట్ చేస్తూ ఉన్నారు. సిస్టంలో అధికారాలు లేవు అయినా చేస్తూ ఉన్నారు. మా జాబ్ చాట్ మాకు చేయకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు సార్? ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? సో కాబట్టి సార్ ప్రతి ఒక్క విషయంలో మేము సెల్ఫ్ నష్టపోతా ఉన్నాం. మా ఆత్మాభిమానం దెబ్బతింటూ ఉంది. మా డబ్బులు పోతూ ఉన్నాయి. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాము. అన్ని రకాల ప్రోగ్రాంలో మేము ముందుని చేస్తూ ఉంటాం సార్. కావాలంటే మీ స్కూల్కి అడగండి, అంగన్వాడికి అడగండి, ప్రజలకు అడగండి, పిల్లలకు అడగండి. ఎవరు చెక్ చేస్తారు? ఎవరు చెక్ చేస్తారు? గర్భవతులకు అడగండి సార్. వాళ్ళు గర్భవతి మా ఏఎన్ఎం గారు ఎప్పుడైతే రిజిస్టర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క గర్భవతికి బీపీ, షుగర్, హైట్, వెయిట్, ఇతర టెస్టులన్నీ మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అడగండి చెప్తాం. వాళ్ళకి హై రిస్క్ ఉందా లేదా మేము చెప్తా ఉన్నాం. బాలింతల టైంలో వాళ్ళకి ఏమైనా వచ్చేటువంటి కాంప్లికేషన్ మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మేము హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం సిసిపి ప్రోగ్రామ్ ద్వారా. మాకు ఉన్నటువంటి జాబ్ చార్ట్ ప్రకారంగా ఇవన్నీ ఎవరు మీకు చెప్పాలి సార్? ఎవ్వరు చెప్పట్లేదు. మేము కేవలం రాంగ్ ఇన్ఫర్మేషన్, 3 అక్షరాలు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా పోరాడదాం ముందుకు వచ్చిన కమిటీ హెల్త్ ఆఫీసర్స్కి అందరూ మాకంటే వెనకల ఎన్హెచ్ఎంలో చేరిన వాళ్ళకు కూడా 23% హైక్ ఇవ్వడం జరిగింది సార్. మాకు ఇవ్వలేదు. అందుకు మేము ప్రత్యామ్నాయాలు కూడా చూపించడం జరిగింది, కానీ మాకు అన్యాయం జరిగింది. మాకు ఇంక్రిమెంట్ పాలసీ ఇస్తాను కూడా ఫైల్ పెట్టడం జరిగింది. ఈరోజు నాది ఇవ్వమని ఇది చేస్తూ ఉన్నాం. ఈపీఎఫ్ అనేది 108 స్టేట్ ఎన్హెచ్ఎం క్యాడర్లకు వచ్చినప్పుడు మాకు ఎందుకు రాదు సార్? అంటే మిగతా స్టేట్స్లో సిహెచ్ఓల గురించి మాట్లాడతారు, కానీ ఎన్హెచ్ఎం సంబంధించి మిగతా ఇక్కడ ₹1,000 మాకంటే ఎక్కువ తీసుకున్నటువంటి జీతం తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు పిఎఫ్ వచ్చినప్పుడు మాకెందుకు రాదు సార్? అదొకటే కదా సార్. అది మేము చనిపోయినా కనీసము ఆ పిల్లలకన్నా ఏదైనా బెనిఫిట్ వస్తుంది సార్ దాని మీద. కానీ అది కూడా లేకుండా పోయింది మాకు సార్.
ఒకసారి ఆలోచన చేయండి సార్. మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు, ఎటువంటి ద్వేషం లేదు. మీకు ప్రభుత్వాన్ని మేము ఓట్లేసుకొని తెప్పించుకున్నాం సార్. మేము అంటే మా ఫ్యామిలీస్ కూడా ఉన్నారు సార్. మా వెనకాల చాలామంది ఉంటారు కదా. మేము కూడా ప్రజలం సార్. ఫస్ట్ ఆ ప్రజల కోసం మేము కూడా ఉన్నతంగా చదువుకొని, ఆ చదువు ఊరికి చదువుకోలేదు సార్, చదివి ప్రజలకు సేవ చేయాలని, అది గవర్నమెంట్ ద్వారా చేస్తే ఇంకా ప్రజలకు దగ్గరగా చేస్తామని గవర్నమెంట్కు ఎగ్జామ్ రాసి ఇక్కడ రావడం జరిగింది సార్. మమ్మల్ని గుర్తించండి సార్. మా సమస్యలు ఇవి ఇంకా ఉన్నాయి సార్. నేను చాలా తక్కువ చేసి చెప్తున్నా. ఆర్థికంగా ఎన్ని రకాలుగా మేము మోసపోయినాము, ఏ అధికారి మీకు చెప్పాలి. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎంతో మందికి ఈరోజు మేము బఫర్లాగా పనిచేస్తూ ఉన్నాము. ఏ ఒక్క అధికారి చెప్పలేదు. పెద్ద పెద్ద కోవిడ్లలో పనిచేసిన ఏ అధికారి మీకు చెప్పలేదు. టెస్టులు చేసినా మీకు చెప్పలేదు. ఈరోజు ఎన్సిడీలో కూడా మా పాత్ర కీలకం సార్. ఏ అధికారి చెప్పలేదు మీకు. కేవలము ఏదో 2 మాటలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మేము చర్చలకు రెడీగా ఉన్నాము సార్. చర్చలకు రెడీగా ఉన్నాము. మాకు మినిమం బెనిఫిట్స్ మీరు ఖచ్చితంగా మీరు కల్పిస్తారని నమ్ముతూ ఉన్నాం. మీ మీద ఎటువంటి ద్వేషం మాకు లేదు, ఎటువంటి ద్వేషం లేదు. మీరు మాటల్లో కొంచెం కలిసివేత అయితే చేశారు, కలిసివేతకు గురైంది మా హృదయాలు. సో బాధపడ్డాం కాబట్టి ఆ బాధలో మిమ్మల్ని ఏమన్నా క్షమించండి. మాకు మీ మీద ఎటువంటి రాగద్వేషాలు లేదు. మీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు సార్. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు, మాకు తెలుసు. సో మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మాకు అర్థం కాలేదు. చాలా బాధపడ్డాము. సో మేము అది ఈ రోజున మీకు అపాయింట్మెంట్ కూడా రావట్లేదు సార్, కష్టమవుతుంది. సో ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. దేవుడి దయ వల్ల ఈ యొక్క నా వీడియో మీ వరకు చేరి నా మాటలు మీరు అన్నీ విని ఉంటే మాలో న్యాయం అనేది కనిపిస్తూ ఉంది. నా దగ్గర నేను మాట్లాడిన ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను డేటా కలెక్ట్ చేస్తున్నా, ప్రతి దానికి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. సో నేను డేటా కలెక్ట్ చేస్తున్నా సార్. సో ఎఫ్ఆర్ఎస్ లాస్ట్లో ఒక ఎఫ్ఆర్ఎస్ గురించి మాట్లాడతాను సార్. మాకు హ్యామ్లెట్ విలేజెస్ ఉంటాయి, ఎక్కడెక్కడో దూరంగా పడేసినట్టు ఉంటాయి. ఈ రోజున ఇలాంటి సర్వేలు, ఇలాంటి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ సంబంధంగా సోమవారం అంగన్వాడికి పోవాలా, గురువారం పోవాలా, స్కూల్స్ ఎక్కడెక్కడో ఉంటాయి, అక్కడ పోవాల్సిన పరిస్థితుల్లో చాలా టిపికల్ ఏరియాస్లో కూడా పోవాల్సిన పరిస్థితి. ప్రతిసారి మేము బ్యాక్ వచ్చి ఆ సెంటర్లో ఎఫ్ఆర్ఎస్ చేయాలంటే చాలా కష్టం సార్. మీరు ఆలోచన చేయండి ఇది కూడా ప్లీజ్. మేము అందుకే ఎఫ్ఆర్ఎస్లో ఎగ్జామ్షన్ అడుగుతూ ఉంటాము. దయ ఉంచి ఆలోచన చేయండి. అలాగే గవర్నమెంట్ ఉన్నటువంటి అందరికీ రకమైనటువంటి హెల్త్ ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ సార్, పర్మనెంట్ సొల్యూషన్. అదొక మినీ పిఎస్సి. అక్కడ సబ్ హెల్త్ సెంటర్లో హెల్త్ చేరింది అంటే మందులు ఉంటాయి, అక్కడ టెస్టులు ఉంటాయి. మనకు ఒక స్టెథోస్కోప్ పట్టుకునే ఒక వ్యక్తి ఉంటాడు, ఆఫీసర్ ఉంటాడు. మన గైడ్ చేసే ఒక ఆఫీసర్ అక్కడ ఉంటాడు, ఒక టీంతో అక్కడ ఉంటాడు. ఆ భరోసా ఉంది కాబట్టి అక్కడ హెల్త్ జరిగింది. సబ్ హెల్త్ సెంటర్, పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్, అట్లా సార్. రెడీగా ఉన్నాం సార్. చాలా గట్టిగా పని చేస్తాం, ఇంకా గట్టిగా పని చేస్తాం. రేపు పొద్దున ఇంకా ఏం చేయమన్నా కూడా వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. కానీ ఈ సమస్యలు ఇలాగుంటే మేము బఫర్లు అయిపోతూ ఉన్నాము అందరికీ, మిగతా క్యాడర్స్కి. మిగతా ఆర్థికంగా మా సొంత డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ డబ్బులు ఎక్కడ పోతుందో తెలుసు సార్. మీరు ఎంక్వైరీ చేయాలి, మీకే తెలుస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది మీకు మొత్తం. సో ఆలోచన చేసి మాకు సహాయం చేయమనేసి పెద్ద మనసు చేసుకొని మేము ఖండించినాము. అంతకుమించి ఏమన్నా మీరు బాధపడి ఉంటే మా మాటలను, చిన్నపిల్లలు మేము చాలా చిన్నపిల్లలు మేము ముందర క్షమించి, మీరు మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిపించి నిజాలు ఒక్కసారి చూసి మాకు రావాల్సినటువంటి మినిమం డిమాండ్ సార్. ఈ రోజున మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు చెప్పానండి సార్. ఆ బిల్డింగ్ 40 years ఉంటుంది సార్, కట్టినది 50 years ఉంటుంది. అందులో అందరూ రెగ్యులర్ ఉన్నారు, మేము తప్ప. అందుకే గవర్నమెంట్ ఎన్హెచ్ఎంలో ఎవరికి లేని విధంగా 6 సంవత్సరాలు అయితే రెగ్యులర్ చేసుకోండి, వీఆర్ రెడీ టు గివ్ ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అని చెప్తాము. ఈ రోజున జిఓఏ మన గౌరవ నరేంద్ర మోడీ సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని కూడా గుర్తించండి. మా పనులు ఏదైతే హైడ్ అయి ఉన్నాయో దాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే గట్టిగా, చాలా గట్టిగా అనిపిస్తాయి సార్. ఎన్కాస్ పిల్లలు 56,000 పెట్టుకొని ఈ రోజున ఎన్కాస్ సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు సార్. చిన్న విషయం కాదు. పిఎస్సీలలో కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. మా వాళ్ళు వెళ్ళి పిఎస్సీకి కూడా వెళ్ళి మా వాళ్ళు హెల్ప్ చేసి అక్కడ ఎన్కాస్ తెప్పిస్తున్నారు పిఎస్సీస్కి. మా గంటలు అయ్యి సార్, చాలా ఉన్నాయి సార్. ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు మాకు టైం ఇవ్వండి. మీ యొక్క అపాయింట్మెంట్కి నిజాలు విత్ డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్స్తో మీకు చూపిస్తాము. ఎంత బాధపడ్డాము, ఎన్ని పనులు చేస్తాం మేము కొండల్లో, కోయల్లో, ఎంతమందికి ఎన్ని సేవలు చేశామో మేము చెప్తాం సార్. గర్వంగా చెప్తాం సార్. దయ ఉంచి మేము నమస్కరిస్తూ పొరపాటు క్షమించండి. మాకు ఒక 10-15 నిమిషాలు మీ యొక్క అపాయింట్మెంట్ నుంచి మా సమస్యలు విని ఒక పరిష్కారం దిశగా ముందుకు పోతాం సార్.
మాకు రావాల్సినటువంటివి మాకు చేయమనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.